మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు వ్యాధిని అనుభవించిన వాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనము 4వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అనే మాటను మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యాధి అనుభవించారు అని గనక ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, ఏ పాపము, ఏ మచ్చ, ఏ డాగు, ఏ వ్యాధి లేనటువంటి వారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. కానీ ఇక్కడ చూస్తే ఆయన వ్యాధిని అనుభవించాడు అనేటువంటి మాటను మనం చూడవచ్చు. ఏమిటి వ్యాధి అంటే, సమస్త మానవాళిని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపము అనేటువంటి వ్యాధి. అనగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారా అని కనుక ఆలోచన చేస్తే, ఆయన ఈ వ్యాధి బారిన పడటం కాదు. కానీ 4వ వచనంలో చూస్తే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను అనే మాటను చూడవచ్చు. అవును ప్రియులారా, ఈ లోకంలో ప్రతి వ్యాధికి కూడా మందు ఉంది, కానీ పాపము అనేటువంటి వ్యాధికి ఏ మందు లేదు ప్రియులారా. కానీ ఆ మందుని ఒకే ఒక వ్యక్తి కనుక్కున్నాడు. ఆయనే దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. సమస్త మానవాళికి సంక్రమించినటువంటి ఈ పాపము అనేటువంటి రోగం కానివ్వండి, వ్యాధి కానివ్వండి, సమస్తమును కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన వ్యాధిని అనుభవించినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. ఎందుకు ఈ విధంగా చేశారంటే, మనందరి యొక్క వ్యాధిని, మనందరి యొక్క రోగాలను తీసివేయడానికే మన మీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిని ఆయన మీద వేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆయన మీద వేసుకొని కల్వరి సిలువలో ఈ యొక్క వ్యాధినంతా, రోగాన్నంతా కూడా సిలువకు అప్పగించి ఆయన పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మళ్ళీ తిరిగి లేవటం జరిగింది పిల్లరా. అనగా ఈ వ్యాధినంతా, లేదంటే ఈ రోగాలన్నీ కూడా సిలువ చేత జయించినట్లుగా మనం చూడవచ్చు. సిలువలో ఇవన్నీ కూడా అప్పగించేసి పాపిగా మారినటువంటి దేవుడు ఆ పాపంలో చనిపోలేదు, కానీ పాపాన్ని సమాధిలో పాతిపెట్టి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలోనికి వచ్చారు. అనగా సమస్త వ్యాధిని కూడా ఆ సమాధిలో పాతిపెట్టేసి ఆయన తిరిగి ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, రోగము పాపము లేనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నా సమస్త పాపాలు ఆయన మీద వేసుకొని కల్వరి సిలువలో ఆ రక్తము చిందించడం ద్వారా నా వ్యాధిని లేదా రోగాన్ని తీసివేశారని విశ్వసించి ఆయన వద్దకు వస్తారో, వారందరికీ కూడా పాపము అనే రోగము నుంచి లేదా వ్యాధి నుంచి విడుదల కలుగు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడైతే ఆ రోగము నుంచి విడుదల కలుగుతుందో మనందరం కూడా తిరిగి దేవునితో సహవాసం చేయగలుగుతాం, దేవునితో సమాధానకరమైనటువంటి స్థితిలో ఉంటాం, దేవుని యొక్క రాజ్యంలో మనందరం కూడా స్థానం సంపాదించుకుంటాం పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైనటువంటి రాజ్యము. అందుట్లో మడతైనను, మచ్చైనను, డాగైనను, ఏ పాపపు వ్యాధి కలిగినటువంటి వారు ఎవరు కూడా ప్రవేశించలేరు. కానీ సమస్త వ్యాధిని క్రీస్తులో వదిలిపెట్టి, అనగా ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆయన నీ కొరకు, నా కొరకు వ్యాధి లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా, లేదంటే రోగము లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా మనందరి రోగాలను ఆయన భరించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఆ భరించటం అనేది ద్వారా ఆయన మనందరికీ రోగం నుంచి లేదా వ్యాధి నుంచి విడుదల కలిగి చేశాడు. పట్ల ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక వ్యాధులకు కారణమైనటువంటి పాపాన్ని, దేవుని రాజ్యం నుంచి దూరపరిచేటువంటి ఆ పాపం నుంచి మనము విడుదల పొంది ఆయనతో సహవాసం చేయగలుగుతాం. కాబట్టి మనం ఎంత ఘోర పాపపు స్థితిలో ఉన్నా, ఏ వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నా ఆయన మీద మోపినప్పుడు ఆయన మనందరికీ కూడా విడుదల దయచేస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకే ఆయన కల్వరి సిలువలో మనందరి వ్యాధులను భరించాడు. ఆయన భరించాడు కాబట్టి ఇక భరించాల్సినటువంటి అవసరత మనకు లేదు. ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏదైనా సరే ఆయన ద్వారానే విడుదల కలుగుతుంది. కాబట్టి ఆయన వద్దకు వద్దాం, ఆయన ఇచ్చేటువంటి వ్యాధిగ్రస్తత నుంచి విడుదల పొంది ఆయన నిత్యరాజ్యంలో స్థానం సంపాదించుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మా అందరి నిమిత్తము మీరు వ్యాధిని అనుభవించిననా
మా అందరికీ వ్యాధుల నుంచి విడుదల కలుగు చేశారు ప్రభా. మీరు పొందినటువంటి ఆ దెబ్బల చేతే మాకు స్వస్థతనిస్తూ మీ రాజ్యంలోనికి స్థానం సంపాదించుకునే ఆధిక్యతను మీరు ఇచ్చారు ప్రభా. కాబట్టి మేము మీ సన్నిధికి చేరి మా ప్రతి అవిధేయత పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకుని నాయన మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.